వస్తలే అదే కొంచెం ఆపండి వస్తలే అదే దగ్గర మైకు మండలకు రావడం జరిగింది. అదేవిధంగా వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పాఠం భాస్కర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ఎం శివకుమార్ని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. అసెంబ్లీ కన్వీనర్ కూడా రావాల్సిందిగా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా సీనియర్ నాయకులు గూడూరు గోపాలరెడ్డి అన్న గారు రావాల్సిందిగా కోరుతున్నాము. అదే గంగారెడ్డి అన్న గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. పిట్టల అశోక్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. రాసమౌళి వెంకటేష్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మండల ప్రధాన కార్యదర్శులు కడం పాండు, కాకల శ్రీకాంత్ గౌడ్, ముష్క శ్రీధర్, సుధాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యదర్శి అన్నగారు కొడల్ గౌడ్ అందరూ కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ స్నేహితులకు ఈనాటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్లమెంటుకు పంపించాల్సిందిగా మీ అందరినీ కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మన భువనగిరి ముద్దుబిడ్డ పూల నరసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే మా అక్కల చెల్లెలు చూడండి కదా సీరియస్. కమలం పువ్వు గుర్తుకే జై బీబీ నగర్. మన గ్రామం గురించి మాట్లాడితే మీరు నవ్వుతారేనా? బీబీ నగర్ జై కదా, జై బీబీ నగర్, జై జై బీబీ నగర్, జై బీబీ నగర్. ఈ సందర్భంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దసరా, దీపావళి, ఉగాది, సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తాయా? ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయా? ప్రతి సంవత్సరం హాస్పిటల్ పోతే 10 లక్షలు బిల్లు కావాలన్నా అపోలో లాగా మన బీబీ నగర్ ఎయిమ్స్ లాగా 10 రూపాయల్లో కావాలంటే ప్రతిదీ నిర్ణయం చేసేది మీ యొక్క ఓటు మాత్రమే అని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు మీరు ఒకసారి గమనించండి. మీరు గమనించాల్సిన, మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయద్దు. ఈ రెండు మీకు తెలవాలి. ఏదో వచ్చినాయి కదా ఎవరిలో గుద్దుదాం, ఎవరికో వద్దుదాం కాదు. మీ ఓటు ద్వారానే మీ భవిష్యత్తు ఉంటుంది. మీ ఓటు ద్వారా 10 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి అయ్యారు. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక 99.9% మందికి ప్రతి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసినటువంటి ఘనత మన మోడీ గారికి. అదేవిధంగా ఈరోజు సుకన్య సమృద్ధి యోజన ద్వారా మోడీ గారు, ఇలాంటి మోడీ గారికి మరోసారి ప్రధానమంత్రి కావాలన్నా లేదో మా అక్కమలక్కలు అక్కల జిల్లాలు ఆలోచించాలి. మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఒక్కసారి చేయలేపి మోడీ గారికి ఆమోదం తెలపాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎనీ డౌట్? ఎనీ డౌట్? నో డౌట్. ఇక సెకండ్, ఎవరికి ఓటు వేయొద్దు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మెడకు పడ్డ పాము కర్వక మానదని తెలంగాణ సామెత ఉంది. ఒక్కసారి మోసపోతే 5 ఏళ్ళు మోసపడతాం. ఇక కేసీఆర్ మీద కోపంతో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో
మంచి అభ్యర్థి మా గూడూరు నారాయణ రెడ్డిని వదిలిపెట్టి టిక్కు అని కాంగ్రెస్ కు వచ్చారు. ఎందుకు వచ్చారు? 6 గ్యారంటీలని 6 మోసాలు చేసిండు. అవునా కదా? నేను 6 ప్రశ్నలు వేస్తా. ఆ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల గురించి 6 ప్రశ్నలు ఇస్తా. మీరు ఎస్ నోనో. ఇక ఎస్ అంటే ఎస్ అని చెప్పండి, లేకుంటే ఇట్లా చెప్పండి. రాకుంటే ఒకటి చెప్పండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? కాకుండా మా చేయలేపి ఇట్లా చెప్పండి. మోడీ గారు చూస్తారు రాలే. అదే విధంగా పెన్షన్, ఆసరా పెన్షన్ 2000 అయింది, 4000 ఇస్తా. నేను చాలా పోటుగా నేను చెప్పిండు కదా, 4000 పెన్షన్ వస్తున్నామా? నో పెన్షన్. అదే విధంగా నూతనంగా పెళ్ళైన నూతన వధువుకు 1,00,000 రూపాయలు అయింది. నేను తులం బంగారం పెడితే ఎంత తులం ఇప్పుడు బంగారం? ఎంతమా? వాళ్ళకి తెలుసు బాగా. తులం బంగారం ఎంత? 80,000? 75. అంతేనా? ఏమన్నాడు? 1,00,000 రూపాయలు ఇస్తా, తులం బంగారం పెడతా అన్నాడు. పెట్టిండా? తులం ఇద్దడన్నా పెట్టిండా? పెట్టలే కదా. మరి పెట్టలేకుండా నీకు తనండి పెట్టలే. మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు 100% కమలం పూకు వేయండి. మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది. కరెక్ట్ కదా? మీరు అందరూ చెప్పండి. మీ భవిష్యత్తు కూడా విజయ పెట్టించిన. అవునా కదా? పెట్టించినా లేదా? గతంలో ఎవరైనా చేసేదా? 15 మంది ఎంపీలు ఉన్నారు నా ముందల. ఎవరైనా చేసేదా? పొడుగు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. ఎవరైనా చేసేదా? వాళ్ళతో చేత కానిది మోడీ గారి యొక్క సహకారంతో బూర నర్సగౌడ్ కొట్లాడి శ్రమటోర్చి ఈ రోజు మీకు ఎయిమ్స్ తెచ్చి బీబీ నగర్ పెట్టించారు. ఈ రోజు ఎయిమ్స్ వచ్చిన తర్వాత మీకు బయట అపోలో హాస్పిటల్లో 10 లక్షలు ఒక ఆపరేషన్ అయితే మన ఎయిమ్స్ లో కేవలం 10 రూపాయల ఉపకి అవుతుందా కావట్లేదా? అదే నేను ఎంపీగా ఉంటే ఇప్పటి వరకు మోడీ గారిని పిలిపించి రిబ్బన్ కటింగ్ 6 నెలలు పూర్తి స్థాయిలో ఇప్పుడు నడుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగాలు మన స్థానికులకు వస్తున్నాయా? బీబీనగర్ ఎయిమ్స్ వస్తున్నాయా? భారత్ మాతాకి ఈవీఎం ఏది? ఈవీఎం సారీ ఈవీఎం ఏది? పెట్టుకోవాలి కదా. ఈరోజు 13వ తారీఖు ఎన్నిక. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి తొందరగా వేయండి. బాగా ఎండలు ఉన్నాయి. సన్నా 1 2 3 4 ఎంత? 4వ నెంబర్. 4వ నెంబర్ అంటే ఏం తెలుసా? ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. 3 పాదాల మీద నడుస్తుందా? నడవదు కదా. 2 పాదాల మీద నడుస్తుందా? ఒంటి మీద నడుస్తుందా? అందువరకే దేవుడు దేశం ధర్మం డెవలప్మెంట్ వైపు ఉంటాడని 4వ నెంబర్ ఇచ్చారు. దిక్కులు కూడా చూపెట్టారు. 4 దిక్కులు చూపెట్టి దయచేసి మీరందరూ 4వ నెంబర్ మీద ఉన్న కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. అధ్యక్ష డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు, బాబారావు గారు, పెద్దలు, సోదరి మనులందరికీ హృదయపూర్వకంగా మీకు అందరికీ నమస్కరించి నేను అభ్యర్థన మీ ముందు దేశంలో ఏమైనా కానీ అయిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మనము డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ. అదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ వీక్ ప్రభుత్వము. ఎప్పుడు పడిపోతుందో ఎవడు వీకేస్తాడో తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నది ఇక్కడ. ఈ పరిస్థితుల్లో మీకు ప్రత్యామ్నాయం న్యాయబద్ధంగా ఒక నిబద్ధతతో పనిచేసే బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి కమలం పువ్వు గుర్తు మీద మీరు 4వ నంబర్లో ఈవీఎంలో ఓటు వేసి గెలిపించగలరు. 35 అంతస్తుల భవనాలు వస్తున్నాయి. ఇక్కడ చాలా మందికి ఇక్కడ ఉద్యోగాలు కూడా ఇప్పటికే నేను చాలా మందికి ఇప్పించిన. రాబోయే రోజులలో మనం ఎంపీ గారిని గెలిపించుకుంటే కనీసం ఒక 2000 ఉద్యోగాలు ఈ ప్రాంతం వాసులకు మనం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. అదే వేరేళ్ళకి గెలిపిస్తే వాళ్ళు చెప్తే మాట వినరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉండదు.
కేంద్ర మంత్రివర్యులు కానీ ప్రధానమంత్రి కానీ బీజేపీ కాబట్టి మీరు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే మీకు చాలా విధాలుగా మీకు లాభం అవుతుంది. మీకు చాలా మందికి కూడా మీరు ఉద్యోగాలు ఇప్పించుకునే అవకాశం మీరే కల్పించుకుంటారని చెప్పి మనవి చేస్తున్నా. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే నాలుగో వరుస దీని మీద వస్తుంటే ఇట్లా రెక్ట్ వచ్చి సౌండ్ రావాలి. మరి మోడీ గారికి చెప్పనా? బీబీ నగర్ వాళ్ళందరూ గంప గుర్తు చేస్తారని చెప్పనా? షూర్, కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. మాట్లాడుకున్నాం పూర్ణనాథయ్య గారికి ఎందుకు ఓటేయాలని ఇంకో 2 విషయాలు మాట్లాడుకున్నాం. ఎక్కువ సమయం లేనందువల్ల 2 విషయాలన్నా. ఈ దేశంలో 3 యుద్ధాలు జరుగుతున్నాయన్నా. ఒక యుద్ధం పాకిస్తాన్ బార్డర్ మీద జరుగుతుందన్నా. రెండో యుద్ధం చైనా చెప్పుకుంటూ జై శ్రీరామ్ మతాకి అధ్యక్షత వహించినటువంటి బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ గారు, బూర నర్సయ్య గౌడ్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. బీబీ నగర్ అనగానే అందరు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఇవాళ ప్రియారిటీ వచ్చింది. బీబీ నగర్కి ఇంత పెద్ద పేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇవాళ మన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ వాళ్ళు వచ్చింది. ఎయిమ్స్ ఎక్కడుంది అంటే బీబీ నగర్లో ఉంది అంట. ప్రతి ఒక్కరు కూడా బీబీ నగర్ను జ్ఞాపకం చేసుకునే విధంగా, తరతరాలు జ్ఞాపకం చేసుకునే విధంగా, అందరి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఇవాళ మన అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారు ఎయిమ్స్ను తీసుకొచ్చిన సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్, రాజశేఖర రెడ్డి మా జేబులో ఉన్నాడు, మా చేతిలో ఉన్నాడు అని చెప్పుకునే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ ఎయిమ్స్ను నీమ్స్ చేస్తే కూడా పునాదులు లేకుండా కూలిపోయే పరిస్థితి తీసుకొచ్చిన 2 సార్ల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా తేలేని దద్దమల వలన ఉన్నాడంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది సందర్భంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఒక ఎంపీగా గెలిచినా కూడా వారి చాకచక్యంతో, దమ్ము ధైర్యంతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి మెప్పించి మన గ్రామానికి 5 జిల్లాలకు ఇవాళ ఎయిమ్స్ తీసుకొచ్చిన ఘనత మన బూర నర్సన్నదని కూడా ఈ సందర్భంగా మనం ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ మీ అభ్యర్థి ఎవడో కూడా మీకు తెలియని పరిస్థితి ఉన్నది. అభ్యర్థిని గెలిస్తే అభివృద్ధి పదంలో నడుపుతామని భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తున్నది. అభివృద్ధితోని పోటీవాడు, వ్యక్తిత్వంతో పోటీవాడు కానీ కులాల మధ్య బడుగు బలహీన వర్గాల అభ్యర్థిని కించబడితే బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు, మీ రాజకీయ సన్యాసం పుచ్చుకునే విధంగా తీర్పిస్తారనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా సోదరులారా, మనందరం కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలను ఒప్పించడం కోసం, మెప్పించడం కోసం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం చెప్పడం కోసం అధికారం కూడా వదిలించుకొని భారతీయ జనతా పార్టీలో చేరి ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి కూడా తెలుసు. ఇవాళ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం కోరుతున్నది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పుకుంటున్నాడు. మా అభ్యర్థి చెప్తున్నాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే నరేంద్ర మోడీ దేశం కోసం పనిచేసినట్టుగా నేను ఈ భువనగిరి పార్లమెంట్ లో అభివృద్ధి చేసి చూపిస్తా అని సవాల్ చేస్తున్నాడు. అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత కూడా మన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పోటీ డెవలప్మెంట్ కోసం పోటీ పడే శక్తి, సామర్థ్యం లేని కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఇవాళ శూన్యమైనది. కేంద్రంలో దద్దమ్మటువంటి రాహుల్ గాంధీ, ఇక్కడ స్వార్థపరులు వ్యాపారం కోసం పనిచేసేటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మనం తిరిగి తల్లి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ అభ్యర్థికి వాళ్ళ ఊళ్ళనే గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నది. మన అభ్యర్థి ఒకసారి ఓటమి చెందినా కూడా ప్రజాబలం కోసం రాత్రి మొదలు నేను సైతం ఈ ప్రజల కోసం పనిచేస్తా, సేవ చేస్తా అనే ఉద్దేశంతో 6 నిమిషాలు ప్రతి ఇంటి
ఘనత మన బూరనర్తనదని సందర్భంగా చేస్తున్నాం. మహిళలందరికీ కూడా మన అభ్యర్థి గారు ప్రతి ఇంటికి గ్యాస్ ప్రజెంట్ కోసం నర్సన్న బీమా ఇప్పించిన సంగతి మన గ్యాస్ ఇప్పించిన సంగతి కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు గ్యాస్ కూడా తగ్గించిన సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ బీబీ నగర్ రైల్వే స్టేషన్ కు డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇప్పించిన సంగతి అన్ని కూడా వాళ్ళ ప్రజలందరూ గుర్తించుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. పేరున 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ పూర నరసింహ గౌడ్ గారిని గెలిపించి కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం రావడంలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఈ అభివృద్ధిలో మీ అందరూ కూడా భాగస్వామి అయ్యి అభివృద్ధిని గెలిపించుకోవాల్సిందిగా ఈ మనకు జరుగుతున్న దాంట్లో అభివృద్ధి లేని శక్తిలో వ్యాపారస్తులకు జరుగుతున్నటువంటి పోరాటం మనం అభివృద్ధిని కోరుకునే వ్యక్తులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ మీ అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరసన్న గారి మన బూర నరసింహ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారు. వారికి ఈనాటి బీబీ నగర్ పట్టణంలో